నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మంగ్లీపై వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నీ కూడా రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతూ ఉంది. నిన్న మధు కూడా తెరపైకి రావడం జరిగింది, ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం జరిగింది. మధు కూడా కొన్ని నిజాలు బయటికి చెప్పడం జరిగింది. మరి వాస్తవాలా అవాస్తవాలా, మరి మంగ్లీపై ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కూడా ఓయి నుంచి తెలంగాణ ఏదైతే గిరిజన శక్తికి సంబంధించినటువంటి శరత్ నాయక్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు మా బిడ్డను ఎందుకు ఇట్లా ఆరోపిస్తూ ఉన్నారు, ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు చెప్పడం జరిగింది. అయితే ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. ఎందుకు మరి మంగ్లీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, నిజంగానే చాలామంది గిరిజన బిడ్డలు కూడా మంగ్లీ తప్పు చేసింది, మా డబ్బులు తీసుకుందని కూడా చెప్తా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి శరత్ నాయక్ గారితో. అన్న చెప్పండి, చాలామంది కూడా ఆమె గిరిజన బిడ్డ అయితే మేము కూడా గిరిజన బిడ్డలే, ఆమె పేరు చెప్పి మా దగ్గర డబ్బులు వసూలు చేశారు, ఆమె వచ్చి మాకు న్యాయం చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి సమయంలో మీరు మంగ్లీ తరపున ఎందుకు నిలబడతా ఉన్నారు? అయితే ఒకటి బ్రదర్, వాస్తవానికి ఆమెకు ఏదో సపోర్ట్ చేయడమో లేకుంటే అండగా నిలబడమో కాదు మేము చేసింది. ఏదైతే గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా ఇలా సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, వార్తా పేపర్లో కావచ్చు, వచ్చిన న్యూస్ అన్నింటినీ కూడా ఇవాళ మేము విద్యార్థి నాయకులుగా, సంఘ నాయకులుగా దాన్ని అనాలిసిస్ చేసినాం. అసలు ఎందుకు మంగ్లీ గారి పేరుని ప్రముఖంగా అయితే ఒక అడ్వకేట్ ఉన్నారో అది ఎందుకు వాడుతూ ఉన్నాడు ఏంది అని చెప్పి చూసిన ఆ యొక్క మొత్తం చూస్తే అసలు ఎక్కడ కూడా తన యొక్క నిజంగామైనటువంటి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదనేది మాకు అర్థమైంది. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ఇవాళ ఒక సెలబ్రిటీ పేరు వాడుకుంటే మేము ఫేమ్ అవుతాం, లేకుంటే ఇవాళ మాకు మొత్తం మీడియా మొత్తం అటెన్షన్ వస్తుందని చెప్పి కొంత ఆ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆ విధంగా చేసినది మాకు అర్థమైంది. కాబట్టి ఇవాళ గిరిజన సంఘాలుగా ఒక గిరిజన బిడ్డ అయినటువంటి ఒక ఆడబిడ్డ ఇలా ఒక మారుమూల తండలో పుట్టి ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ ఇంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి ఒక గాయని మీద కావాలని చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉన్నదో, కొంతమంది పడిపడరాని వాళ్ళు, అదేవిధంగా ఎదుగుతున్నటువంటి ఓర్వలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ది ఇష్యూని మొత్తం కూడా ఆమె వైపు తిప్పడానికి చూస్తున్నారని మాకు అర్థమైంది. అదేవిధంగా ఏదైతే ముఖ్య కారణ సూత్రధారులైనటువంటి ఇలా రమావతి మధు కావచ్చు, అదేవిధంగా హిమకాంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మీద గత నెలలోనే ఇలా ఎఫ్ఐఆర్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా సిఐడిలో ఆల్రెడీ ఒక సంవత్సరం కిందనే ఇది కేసు రిజిస్టర్డ్ అయింది. ఏదైతే ఈ ఎకనామికల్ అఫెన్స్ సంబంధించినటువంటి అంశం ఉన్నదో, నిజంగా ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరు డబ్బులు అయితే తీసుకొని వాళ్ళకి ఇవ్వకుండా మోసం చేసినటువంటి వ్యక్తులు వేరే వాళ్ళు. కానీ ఇలా ఒక సెలబ్రిటీ మీద ఆ పేరు తీసుకొని వాడుకుంటే ఇలా మాకు న్యూస్ ఛానల్ మొత్తం చూపిస్తాయి, మీడియా అటెన్షన్ కోసము లేకుంటే ఫేమస్ కావడం కోసము, పేరు రావడం కోసము చేసినటువంటి చర్యగానే మేము చూసినాం. కాబట్టి ఇంకోటి ఏం చెప్తున్నాం అంటే, బాధితులు ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళకి న్యాయం జరగాలి. ఎవరైతే నిజంగా మోసం చేసిరో నిందితులు ఉన్నారో వాళ్ళకు చట్ట ప్రకారం వాళ్ళని కూడా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా గిరిజన బిడ్డ కావచ్చు, ఇంకొకరు కాదు, మోసం చేసిన వాళ్ళు ఎవరైనా కానీ, మోసపోయిన వాళ్ళే బాధితులు, ఎవరైనా బాధితులే. మా అంశం అది. నిజంగా బాధితుల తరపున కూడా కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకనంటే వాళ్ళు ఇలా భూములు అమ్ముకొని బంగారం కుదబెట్టుకొని ఇలా వాళ్ళు ఏదో ఒక ఆశపడి వీళ్ళు చూపించినటువంటి అత్యాశ ఏదైతుందో అధిక వడ్డీలకు ఇస్తామో, ఇలా మేము 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ, ఇంకేదో అని చెప్పి ఆశ కల్పించి ఇలా వాళ్ళ డబ్బు మొత్తం తీసుకొని ఇలా కోట్లాది రూపాయలు తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు. కానీ ఇలా అనవసరమైనటువంటి రాద్ధాంతంలో కేసులో మంగ్లీ గారిని లాగినటువంటి అంశాన్నే మాకు బాధ పెట్టింది. ఇలా ఆ ప్లేస్లో ఇంకెవరున్నా కానీ మేము చేసేవాళ్ళమే. కానీ ఇలా కావాలని ఒక గిరిజన బిడ్డ, ఆడబిడ్డని మాత్రం టార్గెట్ చేసినట్టు మాకు అర్థమైంది. కాబట్టి మేము ఈ అంశం మీద ఆమెకు అండగా నిలబడాలి, నిజమైనటువంటి బాధితులకు కూడా న్యాయం జరగాలని మేము ఈరోజు ప్రెస్ మీట్. మంగ్లీని ఇంతలా టార్గెట్ చేశారంటే అంటే ఒకదాని తర్వాత ఒకటి మంగ్లీ ఇష్యూ చూసుకుంటే వరుసగా ఇష్యూలు వస్తూ ఉన్నాయి. మొన్న డ్రగ్స్ పార్టీ అని, దాని తర్వాత ఇంకోటి అని, బర్త్డే పార్టీ అని. ఆ బర్త్డే పార్టీలో కూడా మధుకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కలిసి అప్పటి నుంచే వీళ్ళ జర్నీ సాగుతూ ఉంది. మంగ్లీ వాళ్ళ చెల్లెను మధుకి ఇచ్చి పెళ్లి చేస్తారనే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఇలా చాలా అంశాలు తెరపైకి వచ్చినా మంగ్లీ మాత్రం అలాంటిది ఏం లేదు, ఇదంతా సోషల్ అంటే ఎవరైతే అడ్వకేట్ కావచ్చు, మిగతా వాళ్ళు క్రియేట్ చేశారనేది కూడా ఆమె చెప్తా ఉంది. కానీ నిజంగానే మంగ్లీ పైన ఎందుకు ఇంత కుట్ర జరుగుతుందంటే మీరేమంటారు? ఇప్పుడు ఏదైతే ఒక చిన్న కుటుంబం నుంచి దాదాపు ఇండస్ట్రీకి వచ్చి 14-15 సంవత్సరాలు ఇలా కేవలము గిరిజన పాటలే కాదు, ఇలా భక్తి పాటలు కావచ్చు, రాజకీయ పాటలు కావచ్చు, సినిమా పాటలు కావచ్చు, తన యొక్క టాలెంట్, తన జీవితమే ఒక పాట అనుకొని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా మెట్లు ఎక్కి వాళ్ళ ఇంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. సో దానికి కొంతమంది ఇప్పుడు మేము ఒకరికి ఈ సినిమాలో పాడాలి అని చెప్పి అడిగినప్పుడు ఆమెకు లేని షెడ్యూల్లోనో లేకుంటే ఇంకేదో ఇబ్బంది వల్ల పాడలేకపోతే అట్లా అరే మా సినిమాలో పాడదా, లేకుంటే మేము చెప్పినటువంటి ఒక ఆల్బంలో పాడదా, లేకుంటే మా రాజకీయ నాయకుడికి పాడదా, ఇలాంటి కోణాలు కూడా ఉండొచ్చు. సో ఇట్లా డిఫరెంట్ కోణాల వల్ల ఆమె ఈరోజు ఆమెని ఇలా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి
మేము ఒకటే నిర్ణయించుకున్నాం, నిజంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షించాలి. దాంట్లో ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. మాకు పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. అడ్వకేట్ సుబ్బుకి పలుమార్లు ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది? నిజంగానే తను తప్పు చేయకపోయి ఉంటే ఎందుకు ప్రతిసారి కాల్ చేసి అంటే వాట్సాప్ కాలే చేస్తూ ఉంది, ఆయన ప్రూఫ్తో సహా చూపిస్తూ ఉన్నాడు, ఈ నెంబర్ మంగ్లీదే, మంగ్లీ నాకు ఊరికే ఫోన్ చేసి హరాస్ చేస్తుందని ఆయన చెప్తా ఉన్నాడు. అయితే వాస్తవానికి ఆయన ఇంటర్వ్యూలు గత 10 రోజులుగా, 1 రోజులుగా ఇచ్చినటువంటి ప్రతి ఇంటర్వ్యూలో కూడా మేము చూసినాం. ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక విధంగా చెప్పడం. ఒకసారి ఏమో 9.5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, 300, అంటే ఏది నోటికి వచ్చి అది మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసినాం. అదేవిధంగా ప్రతిసారి కూడా నిజంగా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఎక్కడ కూడా ఏ ఎవిడెన్స్ కూడా ఇవ్వలే. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి ఏజెన్సీ ఆల్రెడీ సంవత్సరం కింద ఒక ఏజెన్సీ పూర్తి స్థాయిలో ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎవరైతే బాధితులు వచ్చారో నిజమా కాదా అని చెప్పి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు తీసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మనకు నమ్మకం ఉండాలి కదా, ఒక న్యాయవాదికి ఆయన కూడా నమ్మకం ఉండాలి కదా వ్యవస్థ మీద. అది కాకుండా పదే మంగ్లీ అని చెప్పి ఇవాళ బయటకు వచ్చి ఆ విధంగా మాట్లాడడం వల్ల వచ్చేదేముంది? నిజంగా ఆమె తప్పు చేస్తుంటే ఇలా ఆమె కూడా శిక్ష అర్హురాలే కదా. దానికి మీరు నేను ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాత్రం నమ్మకం లేకుండా కావాలని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? మేము చెప్పేది అది. ఇలా అనవసరమైన అంశాలు నిజంగా వాళ్ళు ఏదైతే కంపెనీ పెట్టినారో బోగస్ కంపెనీ, మరి దానికి సంబంధించినటువంటి డైరెక్టర్ గానా లేకుంటే ఇంకా చైర్మన్ గానా ఇంకేదైనా పొజిషన్లో ఉందా? ఆ ఎవిడెన్స్ ఏమైనా ఇస్తున్నారా? ఇంకోటి డైరెక్ట్ ఆమె అకౌంటు, ఆమెకు డబ్బులు తీసుకున్నట్టు కానీ ఫోటోలు కానీ వీడియోలు కానీ ట్రాన్సాక్షన్స్ కానీ ఇంతవరకు ఏమైనా చూపించినారా? ఏమీ లేదు. కేవలం పేరు పెట్టి ఆమె పేరు చెప్పుకొని ఇలా వాడుకున్నారని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉన్నారు తప్ప మరి దానికి సంబంధించినటువంటి అంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు కావచ్చు, మంగ్లీ కావచ్చు, వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం, లేకపోతే అదేవిధంగా మంగ్లీకి సంబంధించినటువంటి ఏదైతే బర్త్డే పార్టీ జరిగిందో అక్కడ మధు కావచ్చు వాళ్ళందరూ ఉండడం, మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఈ మధు నాయక్ తోటి ఫోటోలు దిగడం, ఇవన్నీ చూసి అంటే ఇవన్నీ ఫోటోలు చూపెట్టే వాళ్ళు మంగ్లీయే మాకు స్వయంగా ఉంది, సిమెంట్ ఫ్యాక్టరీ మంగ్లీ ఓపెన్ చేయబోతా ఉంది అని వాళ్ళు చెప్పి ఈ డబ్బులు వసూలు చేశారంట. మేమందరం మంగ్లీని నమ్మి మాత్రమే డబ్బులు ఇస్తామని వాళ్ళు అంటా ఉన్నారు. అన్న ఒకటి చెప్తున్నా, ఒక సెలబ్రిటీ అన్నప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నా తమ్ముడు ఎవరైనా తీసుకొచ్చి ఇట్లా చెప్పినప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వడం కోసమో పెళ్ళికో ఇంకేదో ఒక మంచి కార్యక్రమానికి పోతాం. పోయినంత మాత్రాన ఇవాళ మొత్తం దీని కారణం మూల సూత్రధారులు వీళ్ళే అని చెప్పి మనం అలిగేషన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మేమేమంటున్నామంటే ఒక చట్టం ఉంది, ఒక వ్యవస్థ నడుస్తూ ఉన్నది, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నది, ఆగుదాం కదా. అది ఆగకుండా ఎందుకు పదే ఆమె కూడా ఈరోజు ఇలా సిపి గారిని కావచ్చు, డీజీపీ గారిని కావచ్చు ఇలా ప్రెస్ మీట్లో నిన్న మాట్లాడుకుంటూ చెప్పింది, నిజంగా నేను తప్పు చేసి ఉంటే నేను జైలుకి పోవడానికి కూడా సిద్ధమన్నది. మరి దానికి మనం అందరం కూడా ఒప్పుకోవాలి కదా. అది కాకుండా ఇలా ఏది పడితే అది మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇంకొకటి, ఎవరైతే నిజంగా రమావత్ మధు ఉన్నాడో నిన్న ఈ మీడియా సమావేశంలో డైరెక్ట్ చెప్తా ఉన్నాడు, నేను హిమాకాంత్ రెడ్డి ఇద్దరం కలిసి డబ్బులు తీసుకున్నామని చెప్పి, మంగ్లీకి సంబంధం లేదని చెప్పిండు. ఇదంతా ఇది ఎందుకు చూపించట్లే మీడియా? దాన్ని చూపించకుండా కేవలము కొంత కాంట్రవర్సీ అవసరము లేకుంటే పడరాని వారు కొంత మీడియా అని నిజంగానే బ్లేమ్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అది మంచి సంస్కృతి కాదు ఎవరు చేసినా. ఇప్పుడు ఒక ఆడబిడ్డ కుటుంబ సభ్యుల మీద ఆమె వ్యక్తిగత జీవితం ఇవన్నీ అంటే అంత దుష్ప్రచారం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అంటే ఈ కేసు నిజంగా హైలైట్ కావాలంటే మంగ్లీ పేరు వాడితేనే హైలైట్ అవుతుందని వాళ్ళు అనుకొని చేస్తున్నారు అనుకోవచ్చా? 100% అదే కనిపిస్తుంది కదా. మేము చూస్తున్నాం 10 రోజులుగా అసలు ఈ కేసులో ఆమె సంబంధం ఏంది కాదేందని మేము కూడా అనాలిసిస్ చేసినాం. దాంట్లో క్లియర్గా కనిపించింది. ఇలా ఒక రమావత్ మధు పేరులో మీడియాలో చెప్తేనే, హిమాకాంత్ రెడ్డి మీడియాలో చెప్తే ఇలా హైలైట్ అయ్యే ఆస్కారం లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్ కానీ చూపించే పరిస్థితి లేదు. కాబట్టి ఫోటోలు దిగిన ఫోటోలు వీళ్ళెనక వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఫోటోలు ఎవరు సెలబ్రిటీలతో వెళ్తే వాళ్ళకు అలాంటి అంటే వ్యాపార సంబంధాలు లేకుంటే ఇంకా డబ్బుతో కూడినటువంటి సంబంధాలు లేకుంటే ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు కానీ ప్రతిదీ కూడా సంబంధం ఉంటుందా? ఇంత రోజుకి ఎంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, వందల వేల మందితో ఫోటోలు దిగుతారు. ఇలా అంత మాత్రాన మనం అంత నిందేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఆమె అంత మానసిక శోభ గురి చేయడం వల్ల వచ్చేటువంటి ఆ పైశాసిక ఆనందం పొందుతూ ఉన్నారు కదా. దాన్ని మేము ఇలా మాకు మనోవేదన చెందే ఇవాళ మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. నిజమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. దానికి ఇవాళ మనం అందరం కూడా ఆలోచన చేసి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఏం చెప్పదలుచున్న చివరిగా మంగ్లీ ఇష్యూలో అసలు అంటే మంగ్లీకి సంబంధించిన ఇష్యూలో ఆపోజిట్ క్యాండిడేట్స్ కావచ్చు, మంగ్లీకి సంబంధించిన అంటే మంగ్లీ నమ్ముతున్న వారికి కావచ్చు, లేకపోతే మంగ్లీ పైన దుష్ప్రచారం అనుకుంటూ మీరు చెప్తున్నటువంటి దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచున్నారు చివరిగా? ఒకటి, చట్టానికి ఎవరు అతిథులు కాదు, చట్టానికి చుట్టాలు ఎవరు లేరు. అది ఎంత పెద్దవారైనా ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాంట్లో దాదాపు 80-90% లంబాడీలే ఉన్నారు, మాకు కూడా తెలుసు. సో పేద కుటుంబం నుంచి ఇలా అమాయకులు అన్నటువంటి వాళ్ళని బలి చేసినటువంటి పరిస్థితి ఉన్నది.
బలి చేసినటువంటి వాళ్ళని, మోసం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఏ విధంగా రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నదో అది ఇలా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీసు వ్యవస్థగా ఆ విధంగా వాళ్ళకి సహకరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కావాలని కుట్ర కోణంలో భాగంగా అయితే మంగ్లీ గారిని ఇలా దుష్ప్రచారం చేసి ఆమె డీఫేమ్ చేసేటి, ఆమె పరువు ప్రతిష్టను దిగజార్చే విధంగా చేస్తున్నటువంటి కుట్రల్ని కూడా మేము భగ్నం చేయడానికి సిద్ధమవుతున్నాం. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం వారికి అండగా ఉంటాం. బాధితులకు కూడా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ఇది శరత్ నాయక్ గారు చెప్పినటువంటి మాట. ఏదైతే మంగ్లీకి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారో వారందరికీ న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. కానీ నిజంగానే అసలు మంగ్లీ తప్పు చేసిందా లేదా నిర్ధారించుకోకుండా మంగ్లీ పైన కావాల్సినట్టు ఏదైతే వారికి నచ్చిన విధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వారి యొక్క కుట్రను భగ్నం చేసేలా మా ప్రయత్నాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా నిజంగా మంగ్లీ లాంటి ఆడబిడ్డకు మా అండ అవసరం ఉంది కాబట్టి మేము అందరం ఆమెకు అండగా నిలబడతాం. నిజంగా తనకు తప్పు ఉంటే తనకు కూడా చట్టం ఎవరికి చుట్టం కాదని, సో తనకు కూడా శిక్షిస్తుందని, ఒకవేళ నిజంగానే మంగ్లీ తప్పు చేసి తనను కూడా శిక్షించాలని, సో ఒకవేళ సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్వెస్టిగేషన్ జరిగేంత వరకు కూడా ఆగాలని, మంగ్లీ పేరును పదే తీసుకొని మంగ్లీ కుటుంబాన్ని వేధించొద్దని కూడా శరత్ నాయక్ గారు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో మరి ఎలాంటి ట్విస్టులు ఉంటాయి. రోజుకో ట్విస్ట్ అయితే ఈ కేసులో వస్తూ ఉంది. ఒకరోజు ఒక విధంగా నిన్న మధునాయక్ బయటికి రావడం జరిగింది. మధునాయక్ వచ్చి నేనే చేశానని ఒప్పుకోవడం జరిగింది. మరి రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి ట్విస్టులు బయటకు వస్తాయి, నిజంగానే మంగ్లీ ఉందా లేదా అనేది కూడా మరికొన్ని రోజుల్లో మరి పోలీసులు ఏం నిర్ధారిస్తారో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ హైదరాబాద్.